యేసయ్య నీ జీవితంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయనకు ఉండాలి. నీ మనసులో, నీ ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలలో అన్నిట్లలో ప్రభువుకి ఇవ్వాలి. ఉదయాన్నే లేవగల ప్రభువుకి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్లవర్, ఫస్ట్ ఫ్రూట్. మొన్న నవంబర్ చెట్టు వేస్తే ఒక కాయ కాసిందంట. అంజమ్మ కూడా ఏదో చెట్టు వేస్తే ఒక కాయ కాసింది. ఫస్ట్ కాయ తీసుకొచ్చి మందిరంలో, అయ్యా దేవుడు ఫస్ట్ మందిరంలో పెట్టాడు. అలానే ఫస్ట్ ఫ్రూట్ దేవుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అది తిని ఇంకోటి ఇవ్వడం కాదు, దేవుడు దాన్ని మెచ్చడం. మరి చిన్నదైనా పెద్దదైనా ఒకటైనా రెండైనా ఫస్ట్ కాసినటువంటి కాయలు తీసుకొచ్చి ప్రభు దగ్గర, ప్రభు నువ్వు చెట్టించావు, దాన్ని కాపిచ్చావు, నీ కాయని తీస్తున్నానయ్యా దేవుని మందిరంలో పెట్టాను. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఫ్లవర్, ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ డివిజన్, ఫస్ట్ బోర్న్ చైల్డ్ అన్నీ ఆయన ఏసేవన్నీ ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి బిడ్డలారా, దేవుడు కూడా అలా కోరుకున్నాడు. ఎవరు పెట్టని సమాధి, కొత్త సమాధి కోరుకున్నాడు. ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఆయన చెప్పినట్లుగా ఎవరు ఎదురు చూడలేదు. కానీ పిల్లరా, ఆదివారం మన పెందలు కట్టాడు. ఒకసారి చదువు మా మాటలు లూకాసు వార్తలోని. ఆదివారమున తెల్లవారు చూడ, నేను ముగిస్తున్నాను. ఆదివారమున తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి చూచి మైక్ తీసుకుని లోపలకు వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసుదేవ వారికి కనబడలేదు. ఇందును వచ్చి వారికి ఏమీ తోచుకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి, వారు భయపడి ముఖములను నేలకు మోగి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి, మూడవ దినాన నేను తిరిగి లేస్తానని ప్రభువారు శిష్యులకు చెప్పాడు, కానీ ఎవరికి చెప్పలా. తనతో అన్నపానాలు పుచ్చుకున్న 12 మందికే చెప్పాడు, మిగిలిన వాళ్ళకి చెప్పలే. నా పిల్లలారా, మనుష్య కుమారుడు పాపిష్టి చేతులకు అప్పచెప్పబడి వారు ఆయనను సిలువ వేస్తారు, చంపుతారు, హింసిస్తారు, బాధిస్తారు, సమాధి చేస్తారు. 3వ దినమున మాత్రం నేను తిరిగి లేస్తానని చెప్పాడు. శిష్యులతోనే చెప్పాడు, లోకానికి చెప్పలే ఆయన. కాబట్టి దేవుని మర్మాలు కూడా, దేవుని విషయాలు కూడా ఎవరైతే శిష్యులుగా మార్చబడతారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో, ఆయన కొరకే జీవించాలని తీర్మానం చేస్తారు, ఆ వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క మర్మాలను వివరిస్తాడు. దేవుడు విషయాలు చెప్తాడు, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు, గుర్తుపెట్టుకోలేకపోయారు. ఎవరికి జ్ఞాపకం లేదు. యూదులు చంపుతారని భయపడుతున్నారు, రోమీలు చంపుతారని భయపడుతున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి లేఖనం ఎవరికి జ్ఞాపకం లేదు. అయితే 7 దెయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేని ఎన్ని దెయ్యాలంటమ్మా? మనలో ఎన్ని ఉంటాయో? ఎన్ని ఉన్నాయంట? అక్కలో ఎన్ని ఉన్నాయంట? మన పెద్ద అక్కలు ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట. స్తోత్రం. ఎన్ని ఉన్నాయి అమ్మ? అక్కకి 7 కనపడుతున్నాయా? 7 ఉన్నట్టుగా అక్కకి తెలుసా? లే, యేసయ్య దగ్గరికి వచ్చింది, అప్పుడు బయటపడ్డా 7 దెయ్యాలు. అలానే మనం కూడా యేసయ్య దగ్గరికి వస్తే, పాపం మీలో దెయ్యాలు లేవు కానీ దేవతలు ఉంటాయేమో. అమ్మో, మీలో దెయ్యం ఉందంటే నన్ను బతుకునిస్తారమ్మా, మీరు చీపురు చాటు తీసుకుని నన్ను కూడా నీ దగ్గర ఉందిరా దెయ్యం అని. స్తోత్రం చెప్పరేంటమ్మా? నీకు పట్టిందిరా దెయ్యమా?
అని నన్ను వదిలిస్తారు. నీ కోపమే దెయ్యం, ఏమో ఉండాల్సిన పని లేదు. ఎటు చూస్తావు చూడు, ఈర్ష ఎటు చూస్తావు. ఆమె పక్క బాగా చీర కట్టుకుంటే ఆమెకి ఒకటి ఈర్ష, మూతి ఎట్టు పెట్టి ఆంజనేయ స్వామి పెట్టినట్టుగా అది ఎలక పెట్టుద్ది. ఒకసారి కథ చెప్పాడు పాస్ట్ గారు. ఈర్ష ద్వేషాలే దెయ్యాలు, కామ క్రోధ మద మత్సరాలే దెయ్యాలు. మరి ఇంక లేని వాళ్ళు ఎవరు? నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే అవన్నీ ఒక్కటొక్కటి వస్తారంట. ఒక సహోదరి సాయిబుల అమ్మాయి, అమ్మాయి ముస్లిమ్స్ యువతి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు లేక గాలి గుమ్మ అట్లా పెరిగింది. ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. కొంచెం యవన ప్రాయం వచ్చిన తర్వాత ఒక మాంత్రిక చేతుల్లోకి పోయింది. వాడు మంత్ర విద్యలు బాగా నేర్పాడు ఏమని దగ్గర పెట్టుకొని. ఆఖరికి సాతాను కూడా ప్రత్యక్షం చేసుకుని మంత్ర విద్యలు నేర్పాడట. ఒకసారి అలా చూస్తే చాలంట పక్షి దెబ్బ చచ్చిపోయి కింద పడుద్దంట. అలాంటి విద్యలు నేర్చుకుని అగ్నిగుండం వేస్తే అగ్నిగుండం నుంచి అటు ఇటు తిరిగి నడిచి వచ్చిందంట. పోలీసులు వచ్చారంట. వాళ్ళు విద్యలు నేర్చుకుంటా ఉంటే ఒక అమావాస్య రోజు లేకపోతే పౌర్ణమి రోజు ఆ కొండలలో ఆడో వాళ్ళందరూ కలిసి ఆ బేర్ బాడీతో వస్త్రాలు లేకుండా విద్యలు నేర్చుకుంటా ఉన్నారంట. ఇక్కడ ఏదో జరుగుతుందని పోలీసులు కబురు చేస్తే పోలీసులు వచ్చారంట. పోలీసులకు కనపడకుండా ఒక పొర కప్పిందంట వాళ్ళందరికి. స్తోత్రం చెప్పండి. ఇక్కడిక్కడే తిరుగుతున్నారంట పోలీసులు. వాళ్ళకి ఎవరు కనిపించలేదంట. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతటి లోకస్తురాలుగా బలవంతురాలుగా మారిపోయింది. ఒకరోజు మందిరం ఇంకా బాగా దాంట్లో డీప్ అయిపోయింది. వీళ్ళకి చేస్తూ ఉంది. సరే డీప్ అయిపోయిన తర్వాత ఒకరోజు మందిరానికి ముందుగా వెళుతున్నట్టు ప్రార్థన జరుగుతూ ఉందట. ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ మందిరంలో పాటలు పాడుతూ వాక్యం అందిస్తూ ఉన్నట్ట పాస్టర్ గారు. ఇక అక్కడ నుంచి లోపలికి వచ్చిందట. ఈ పాస్టర్ గారిని చొక్కబట్టుకొని చొక్కా తీసేసి ఆ బల్లాలన్నీ ఎత్తేసి గందరగోళం చేసిందట. పాస్టర్ గారికి అర్థమైపోయి ఆమెను ఎవరేమని మాట్లాడు ఇక అట్లాగా దాన్ని ఏమంటారు, అలా గందరగోళం చేసేసింది. చిన్నగా అలా పడిపోయిందంట మందిరంలో కూర్చొని. పాస్టర్ గారు ఆమెను ఏమని మాకండి అని చెప్పేసి ఆయన యేసురక్తం రాసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా వచ్చిన తర్వాత నువ్వు ఎవరమ్మా, ఎవరు అని ఆయన అడిగితే, అయ్యా నేను ఎవరు లేదన్నయ్యా, ఇలా లోకంలో ఉన్నానయ్యా. ఈ మంత్ర విద్యల సంగతి చెప్పలేదు కానీ లోకంలో ఉన్నానయ్యా. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ నేర్చుకున్నాను. అప్పుడు మనసు మారిందంట. పాస్టర్ గారు 6 నెలలు ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని నెలలు? 6 నెలలు తన దగ్గర పెట్టుకొని భోజనం పెట్టి పాస్టర్ గారు ఆమెను చేర్చుకొని రోజు ప్రార్థన చేస్తూ ఉంటే రోజుకు ఒక దెయ్యం బయటపోద్దంట. స్తోత్రం. ఆ పోత చెప్తే అంట నేను కామాన్ని అంటదంట. అపో వేస్తున్నామంటే పోద్దంట. మరలా 2 ఉపవాసాలు ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తే నేను క్రోధాన్ని అంటదంట. ఆమె వెళ్ళి మరి వేస్తున్నామంటే వెళ్ళిపోతుంది. అట్లాగా ఆమె బాగుపడడానికి 6 నెలలు సమయం పట్టిందంట. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ఆమె గొప్ప సేవకురాలు వాటి ప్రభువును పశ్చాత్తాపడి విడుదల పొంది రక్షించబడి ఇప్పుడు పాకిస్తాన్లో గుల్షన్ ఇస్తే సాక్ష్యం చెప్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలానే నీవు ప్రభు దగ్గరికి వస్తే మగ్దలేని మరియలో ఉన్న 7 దెయ్యాలు వెళ్ళినట్లుగా మనం కూడా ప్రభుని చక్కగా రిసీవ్ చేసుకుంటే, భయభక్తులుగా నడుచుకుంటే మనలో ఉన్న బలహీనతలన్నీ ప్రభు వారు తీసేస్తాడు. మగ్దలేనిలాగా మనం బ్రతకగలుగుతాం. స్తోత్రం. క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, బలము లేని వాడను
జ్ఞానము లేని వాడను, బలము లేని వాడను, జ్ఞానము లేని వాడను, అన్నాదండ లేదయ్యా యేసయ్యా, ఆదరించవా నా యేసయ్యా, అన్నాదండ లేదయ్యా, ఆదరించవా నా యేసయ్యా, ఆదరించవా నా యేసయ్యా, అందరూ క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, పాడదామందరూ, క్షమించవా యేసయ్యా, నన్ను క్షమించవా యేసయ్యా, భక్తుడై క్షమించినావే, సర్వదయశ్రీని క్షమించినావే, పాడదామందరూ, భక్తుడై క్షమించినావే, సర్వదయశ్రీని క్షమించినావే, వీళ్ళని గమనించండి. మగ్దలేని క్షమించాడు యేసయ్య, 7 దెయ్యాలు విడిపించాడు మగ్దలేని యేసయ్య, మాటతో విడిపించాడు. తన జీవితం మారిపోయింది. 7 దెయ్యాలు ఉన్నప్పుడు లోకంలో కలిసి జీవించింది, లోక స్నేహాలు చేసింది, భయభక్తులు లేని జీవితం గడిపింది. ఇప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చిందో ప్రియులుగా, తనలో ఉన్న బలహీనతలన్నీ యేసయ్య విడిపించిన తర్వాత ప్రభువు సాక్షిగా జీవించింది. దేవునికి స్తోత్రం. ఈ మగ్దలేని మరియా 3 రోజుల నుంచి సిద్ధపడతా ఉంది. సుగంధ ద్రవ్యాలు, మంచి మంచి సెంట్లు అన్నమాట. ఆదివారమున తెల్లవారుజాన తిరిగి లేస్తాడని తెలియదు, కానీ 3వ దినాన సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలన్నీ, ఈ సెంట్ అంతా పూయాలని ముందుగానే సిద్ధపడి కొనుక్కొని అడిగింది. ఆదివారమున తెల్లవారున తనతో ఉన్న కొందరు స్త్రీలు కలిసి సమాధి దగ్గరికి తెల్లవారుజామున వేకువని, ఇంకా తెల్లగా తెల్లవారుకు మునిపి చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున సమాధి దగ్గరికి మగ్దలేని మరియా యేసయ్య తల్లి మరియా ఇంకా కొంతమంది కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా,
వాళ్ళు వెళుతూ కూడా ఆ సమాధి కట్ట పెద్ద రాయిని పొర్లించి దానికి సీల్ వేశారంట గవర్నమెంట్. ఎందుకంటే ఈ వంచకుడు తాను బ్రతికున్న దినాల్లో 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడని శత్రువులు జ్ఞాపకం చేసుకున్నారు ఆ మాటని. వీళ్ళు తీసుకెళ్లి పిలాతుకు చెప్తే పిలాతు అన్నాడు, సైన్యాన్ని తీసుకొచ్చి ఆ సమాధికి కాపలా ఉంచండి, సీలు వేయండి, ముద్ర వేయండి, సంఖ్యలు వేసి ఇనుప గొలుసులు వేసి దానికి సీలు ఎవరు తీయకుండా సీల్ వేయమని లాక్ వేసి గవర్నమెంట్ దగ్గర ఉండే లాక్ తీసుకొచ్చి ఆ లాక్ వేసి దానికి సీల్ వేసి ముద్ర వేశారని అంటారు. కాపలా ఉన్నారు, లేవనీయకుండా, ఆయన తిరిగి లేవకుండా వాళ్ళు అడ్డుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శిష్యులు సమాధిలోంచి తీసుకెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమోనని ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే సమాధిని భద్రపరిచి చాలా మంది సైన్యము కాపలా ఉన్నారు. పిల్లలు ఆదివారం తెల్లవారుజామునంట, ఒకసారి చదవండి అమ్మా. ఆదివారం తెల్లవారుచుండగా 4వ వచనం. అక్కడికంటే ఇంకా ఒక్క నిమిషం ఆగి నేను వస్తున్నాను. ఒక్క నిమిషం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్తలో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు భక్తులేని మరియు ఇక్కడ చదువు అంత అక్కడ నుంచి కాకుండా 5వ వచనం నుంచి చదువు. బైక్ తీసుకొని చదువు. వంగి నారబట్టలు పడి చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండుట చూచెను. చాలు మత్తయి సువార్త 28 చదువు, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు త్వరగా 30వ పేజీ. మత్తయి సువార్త గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లముగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారి వరకు చచ్చిన వారి వల్లే నుండి. చాలా చూసారా ప్రియులారా, గమనించండి. ఆ సమాధిని సీల్ చేసి ఉంటే ఎంతో మంది సైన్యం కాపలా కాస్తుంటే వాళ్ళ ఉద్దేశమో శిష్యులు తీసుకుపోతారని. ఆయనకు అంత శక్తి లేదు. శక్తి కలిగిన వాడైతే సిలువలోంచి దిగి వచ్చేవాడు, ఈ చంపేవాడినందరినీ ఒక మాటతో చంపేసేవాడు. శక్తి కలిగినవాడు మన ప్రభు శక్తిమంతుడా బలవంతుడా కాదు? మీరు చెప్పండి, ఎంత బలవంతుడంటే సముద్రం మీద నడిచిన బలవంతుడు. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ సముద్రం మీద మీరు నడుస్తారమ్మా? మీరు నడిచిందంటే సముద్రం మీద నడిచిన బలవంతుడు. గాలిని తుఫాను ఒక్క నిమిషం నిమ్మళమై నిశ్శబ్దమై ఊరుకున్నామంటే మౌనంగా. మీరు కూడా అన్నాడు ఒకసారి, గాలి ఆగిపో అయిపోతారు. లేకపోతే ఒక భక్తులు సాగును వేరే దేవుడు ఆత్మను గాలిని తుఫాన్ని మరి వేసే బలవంతుడా కాదా? వాడిని చంపేవాళ్ళను ఒక్క నిమిషంగా నోరు తెరిచి, ఒక్క నిమిషం తనను చంపేవాళ్ళను ఆయన నోరు తెరిస్తే మసైపోయేవాడు. నోరు తెరిస్తే మనకు రక్షణ లేదని నోరు మూసుకున్నాడు పడిపోయాడు. బలవంతుడయ్యుండి కూడా మౌనంగా ఏమిలే నాకంటే ఎగిరికి పడుతుంటే నాలంటాడు. అన్నీ నాకేమో ఎందుకోసం నా రక్షణ కోసం అణిగి మణిగి ఉన్నాడు. కొడుతున్నా, మేకులతో కొడుతున్నా, శిలువలో మౌనంగా ఉన్నాడు. నా రక్షణ కోసం, నా పిల్లలను నా రాజ్యానికి తీసుకెళ్ళాలి, సర్వ మానవాళిని రక్షించాలి, లోక పాపములన్నీ మోసుకొని పోవాలి. నా తండ్రి నాకు ఆజ్ఞ కదా,
ఒక పని ఇచ్చాడు, ఆ పనిని నేను సంపూర్తి చేయాలని తల వంచుకున్నాడు. బొచ్చు కత్తిరించమన్నట్లు గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా. బలవంతుడు మన యేసయ్య, శక్తివంతుడు. అనుకున్నటువంటి పేరు 9:6 ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయనకున్న పేరు, ఆయనకున్నటువంటి పేర్లలో బలవంతుడైన దేవుడైన, బలములైన వాడు కాదు. మందిరంలోకి వచ్చి నువ్వు నటిస్తుంటే, వేషాలు వేస్తుంటే కృప కాపాడుతుంది నిన్ను నన్ను. దేవుడు బలం లేని వాడు అనుకుంటున్నావు, ఆయన లేడు అనుకుంటున్నావు మందిరంలో. జాగ్రత్త, బలవంతుడైన దేవుడే. సైన్యమంతా ఆయన లేవకుండా చేయాలని కాపలా కాస్తున్నారు, సీలేశారు, ముద్ర వేశారు, చూస్తా ఉన్నారు. తెల్లవారుజామున దూత వచ్చిందట. ఒక దూత వచ్చి ఆ రాయిని పొర్లించి, ఎంత శక్తివంతుడంటే దూతలు కూడా. దేవుడే బలవంతుడైతే దేవుడు చేసిన దూతలు కూడా పెద్ద రాయిని ఊరికి అలా పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు దూత. ఒక దూత తన పిల్లల మీదకి యుద్ధానికి వస్తే శత్రువులు, ఒక దూత అంట అలా నడిచిపోయిందంట. వాళ్ళందరి మీదకి అలా నడుచుకుంటూ పోతే 1,85,000 చచ్చిపోయాడంట ఒక్క దూత. మనకు దూతలను ఎంతమందిని కాపాడు ఉంచుతాడు వేస్తే. తన ఎదురు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన తన దూతలను తోడుగా ఉంచుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేసినా ఏం చేయలేవు. దూతలు కావలా ఉంటారు దేవుని పిల్లలకు. భయభక్తులు కలిగిన వారికి ఆయన దూతలు తోడుగా ఉంటారు. కీర్తన గ్రంథం చూడండి, అన్నమాట. దూతలు తోడుగా ఉంటారు, దూతలు తోడుగా ఉంటారు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం త్వరగా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూరు ఆయన తన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దూతలు కాపలా ఉంటారు. నీకు ప్రొటెక్టర్గా, నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు కాపలా ఉంటారు. ఎటుపోయినా. ఇంత మంచి దేవుడు. నువ్వు దేవుని బిడ్డవేనా? భయభక్తులు ఉన్నాయా? డోంట్ ఫియర్. ఆయన నీకు తన దూతలను తోడుగా పంపిస్తాడు. ఏ విషయమైనా సమర్థుడైన, స్వస్థత ఇవ్వగలడు, సమృద్ధి ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. తన దూతలను పంపిస్తాడు. దేవుడు తన దూతను పంపించాడు. ఆయన తిరిగి లేవకుండా అడ్డుగా సైన్యమంతా కాపలా కాస్తుంది చూద్దామని. ఎవ్వరేం చేయలేకపోయారు. దూత వచ్చాడు, ఆ పెద్ద రాయిని అలా దొర్లించి ఆ దూత ఆ రాయి మీదనే కూర్చున్నాడంట. తెల్లగా దగ్గర మెరుస్తున్నాయంట వస్త్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆ దూత వచ్చి అలాగా ఆ రాయి పొర్లించి అది కూర్చునుంటే ఈలోపు మగ్దలేని కొంతమంది మరియ, కొంతమంది స్త్రీలందరూ కలిసి ఉదయాన్నే తెల్లవారుజామున ఆ సమాధి దగ్గరికి వస్తున్నారు. బాగా గమనించండి ఎలా ప్రేమించారు వాళ్ళు. వేసేది వాళ్ళు స్త్రీలు కదా, సమాధికి రాయి వేశారు, సీలేశారు, ముద్ర వేశారు, సైనికులు ఉన్నారు. వీళ్ళు అనుకుంటూ తెల్లవారుజామున వస్తామన్నారు స్త్రీలు. వాళ్ళకి అసలు అవగాహనే కలగల. అయ్యో పెద్ద రాయిని వేశారు కదా, ఆ రాయిని ఎలా తీయాలి, ఎవరు తీస్తారు, యేసయ్య దేహానికి ఎలా పూస్తాం, ఈ సెంటి సుగంధ ద్రవ్యాలు ఎలా పూస్తామని అనుకుంటున్నాడు. బ్లంట్గా ప్రేమించారనమాట మగ్దలేని వారు. అసలు అయినా 3వ దినాన శవానికి ఎవరన్నా అత్తరు సెంట్ అయి పూస్తారమ్మా? పూస్తారా? 3వ దిన సమాధి దగ్గరికి వెళ్తారు మీరు? 3వ దినాన దెయ్యం అవుతారని అంటారు. ముందు వాసనేమో కానీ స్తోత్రం. ఆ బర్రెల గ్రామంలో దెయ్యాలు ఉంటాయని భయపడతారు. అడిగిపోతారా? తెల్లవారుజామున ఎవరు పడుతుంది? వీళ్ళ మగ్దలేని ఎంత బ్లంట్గా ప్రేమించింది యేసయ్య దేహానికి. 3వ దినాన కుళ్ళిపోద్ది కదా శవం. అంత కూడా అవగాహన లేదంట. అంటే అంత గుడ్డిగా ప్రేమించింది యేసయ్య. 3వ దినాన శవం కుళ్ళిపోతుంది. తనకు తెలియదు.
తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వడని దేవుడు లేఖనంలో 16వ అధ్యాయం కీర్తనలోనే 10వ వచనంలో చెప్పాడు. ఆ విషయం ఏమికి తెలియదు కానీ గట్టిగా ప్రేమించి మరియా, కొంతమంది మరియా, ఆ మరియా మగ్దలేని మరియా, కొంతమంది మరియా అందరు కలిసి సమాధి దగ్గరికి తెల్లవారుజామున వెళ్ళారు. రాయి తొలగించబడి ఉంది, దూత ఆ రాయి మీద కూర్చొని ఉంది. వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దూత మాట్లాడుతున్నారు, మీరు భయపడిపోతారు. దేవునికి స్తోత్రం. మీరు మృతులలో వెతుకుతున్న ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మీకంటే ముందుగా ఆయన గలలేకి వెళ్తున్నాడు. కాబట్టి మృతులలో మీరు ఎందుకు ఆయనను వెతుకుతున్నారు అని దూత వారి భయాన్ని తీసేసి ఆయన లేచి ఉన్నాడని చదువమ్మా మాట. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి ఏమైందంటే చెప్పండి. ఆయన నేను తిరిగి లేచేదని చెప్పిన ప్రభు వారు 3 దినమన్న ఆయన తనంతట తాను జీవంలో అందుకొని, దేవుడు ఏ స్వార్థలో ఒక మాట ఏముందంటే, నేను ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదని. ప్రాణం పెట్టాడు, 3 దినాన వాళ్ళ తండ్రి దగ్గర తీసుకున్నాడు. ఆయన సజీవుడుగా తిరిగి లేచి కదా, ఆయన గలిలోకి వెళ్ళాడు. ముందుగా తిరిగి లేచాడు. యేసు లేచెను, ప్రభు యేసు లేచెను. మృత్యుంజయుడై 3వ నాడు యేసు లేచెను, ప్రభు యేసు లేచెను. అందరూ చెప్పండి కొడతారు. ప్రభు యేసు లేచెను, యేసు లేచెను. శక్తిమంతుడు తిరిగి లేచి అపోస్తలుల కార్యముల గ్రంథంలో మాట చదవండి. 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. 24 వచనం, 23, 24. 2వ అధ్యాయం 23 వచనం, 24 వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అంటారు. మరణం ఎవరిని బంధిస్తుంది?
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపము వల్ల జీతము మరణం. పాపము చేసిన వారిని మరణం పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది, సాతాను పట్టుకుంటాడు, నరకానికి తీసుకెళ్తాడు. కానీ యేసయ్య ఏ పాపము చేయని వాడు కాబట్టి మరణము ఆయన మీద పెత్తనం చేయడానికి స్కోపే లేదు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముళ్ళను విరిచివేశాడు, మరణాన్ని ఎత్తివేశాడు, మరణాన్ని కొట్టివేశాడు, మరణ భయం నుంచి విడిపించాడు మన ప్రభువు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయం లేకుండా చేశాడు. ప్రభునందు ఉన్న వాళ్ళకి, క్రీస్తు బిడ్డలకు, ప్రభువు కదా, లోకస్తులకు మరణం అంటే చాలా భయం. యేసయ్య పిల్లలకు మాత్రం మరణం అంటే ఏ భయము? ఎందుకంటే మరణిస్తే అక్కడికి వెళ్ళిపోతాం, తండ్రి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కన్నులు మూస్తే అక్కడ కన్నులు తెరుస్తాం పరలోకంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు మనకి. ఎందుకంటే మరణాన్ని జయించిన యేసయ్య నీ తండ్రి, నీ బిడ్డ, నీ ప్రభు, నీ దేవుడు ఆయన. ఇక ధైర్యమేదే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. 3వ దినం ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన లేచాడు. తిరిగి లేచిన రోజే ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ. ఈస్టర్ అంటే ఈస్టర్ కూడా మంచి పదం కాదట. ఈస్టర్ అనే పదం కూడా మంది కాదట. పెట్టుకున్నారు కానీ ఆర్సీ వాళ్ళు పెట్టారు. కానీ ఈస్టర్ వాళ్ళ అన్య దేవతల యొక్క వాళ్ళ పండుగలకు ఉన్నటువంటి పేరండి. దాన్ని ఇటు ఆపాదించి ఆర్సీ వాళ్ళు. కానీ ఈస్టర్ కూడా ఆ పేరు పదం మంచిది కాదు, కానీ పునరుద్ధాన పండుగ. దేవునికి స్తోత్రం. పునరుద్ధాన పండుగ, తిరిగి లేచిన రోజే. ఆయన తిరిగి లేచిన రోజు ఏమి సంభవాలు జరిగినాయో కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన తిరిగి లేచినప్పుడు ఒకసారి చదువు అమ్మాయిగా. ఆయన 3వ దినాన తిరిగి లేచినప్పుడు, ఆయన చనిపోయినప్పుడే కొన్ని సూచనలు జరిగినాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత కొన్ని సంభవాలు జరిగినాయి. అవి మనం తెలుసుకుందాం. ఒకసారి చూడమ్మా. మొదటిగా ఆయన తిరిగి లేచిన తర్వాత తన పిల్లలకే కనిపించాడంట. 33.5 సంవత్సరాలు సమస్త ప్రపంచానికి కనిపించాడు. మరియమ్మ కుమారుడుగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, లేకపోతే ఒక యోసేపు కుమారుడుగా, ఒడ్లవాణి కుమారుడుగా, ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ అనేకులను బాగు చేస్తూ యేసయ్య అందరికీ కనిపించాడు. స్తోత్రం చెప్పండి. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక లోకానికి కనిపించిన ఆయన ఎవరు కనిపించాడంటే తన పిల్లలకే కనిపించాడు. తనతో అన్నపానాలు పుచ్చుకున్న వారికి మాత్రమే ఆయన కనిపించాడు. ఆయన శిష్యులకు మాత్రమే కనిపించాడు, లోకానికి కనిపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం కూడా ఆయన పిల్లల్లోకి కోవలోకి వెళితే మనం కూడా ఆయన చూడగలుగుతాం. ఆయనతో అన్నపానాలు పుచ్చుకున్నవారు అంటే మనసు మార్చుకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు, ప్రభు బలలో పాల్గొనే వారికి మాత్రమే కనిపించారు. నీవు కూడా ప్రభు బల్ల తీసుకుంటే, ప్రభు శరీర రక్తాలు తీసుకుంటే ప్రభువును చూసే బాధ్యత, ప్రభువును చూసే కనులు నీకు నాకు లభిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. కాబట్టి చూసేవారిగా మనం ఉండాలి. చదువు 19వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఏడ్చుతున్నావని ఆమెను అడుగుగా, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయి
ఆయన ఎక్కడ వచ్చిందో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూసింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టింది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెలుగుచున్నావని ఆమె అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్టు ఎక్కడ ఉంచుతూ అని చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదనని చెప్పాను. ఆమెను చూసి మరియా పిలిచిన ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన ఆ మాటకు బోధ కూడా యేసు ఇంకా తండ్రి ఎందుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సోదరులు ఎందుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడునైనా వాని ఎందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యత. మధ్యలో మార్పు చెందిన తర్వాత బ్లడ్గా వేసి ప్రేమించిన తర్వాత అంటుంది తోటమాలను వేస్తే, అయ్యా నా ప్రభువు నీ సమాధిలో లేడయ్యా, నువ్వేమైనా తీసుకెళ్ళేవు, ఎక్కడైనా పెట్టేవో నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను. దేవుని స్తోత్రం. శవాన్ని ఒక్కళ్ళు ఎత్తుకెళ్తారా? శవాన్ని ఒక్కరు తీసుకెళ్తారా? నలుగురే పట్టుకోలేకపోతారు కదా, మోయలేకపోతారు. అంటే బరువు ఎక్కువ. జీవం ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత మట్టి బరువుగా అయిపోతుంది, ఇంకా ఉబ్బుతూ ఉంటుంది కాబట్టి నీరు ఎక్కుతూ ఉంటుంది, బరువు ఉంటుంది. ఈ మందులేనంటుంది, అయ్యా నా ప్రభువుని ఎక్కడ పెట్టేవో నువ్వు చెప్తే నేను మోసుకొని పోతాను అంటుంది. ఎంత గట్టిగా ప్రేమించింది మందులు. అందుకే శిష్యులలో ఎవరు కనిపించిన మందులని కనిపించలేసి అంతగా ప్రేమించిన దేవుని వాక్యం ఉంటుంది, నన్ను ఎవరు ప్రేమిస్తారు నేను వారిని ప్రేమిస్తాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. బ్లంట్గా ప్రేమించాలేసి అంటే భయభక్తులు కలిగి ఆయన అంటే ఎక్కువ వాక్యం అన్నా, ఆయన ప్రార్థన అన్నా, ఆదివారం అన్నా, ఆయన కదా ఆయన విషయాలన్నా మనం ఎక్కువగా ప్రేమించాలి. అన్నిటికంటే ముందు ప్రేమించాలి. పిల్లలు భక్తులు అంతగా ప్రేమించాలి. చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాయి తొలగించబడటం చూసి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. అడిగితే నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళారయ్యా, తోటమాలి ఎక్కడి నుంచి ఎవరు తీసుకుని నేను తీసుకెళ్తాను భుజాలు వేసుకొని అంటే ప్రభువారు కరిగిపోయాడు. ప్రభువారు కరిగిపోయాడు. అప్పుడు అన్నాడమ్మా, అప్పుడు వెంటనే యేసు ఆమెను చూచి మరియా, ఆయన బ్రతికిన దినాలలో వాళ్ళతో కలిసి ఉన్న దినాల్లో ఎలాగ సంబోధిస్తాడు, మరియా అని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆమె అంతగా ఏడుస్తుంటే, అంతగా ప్రేమిస్తుంటే ఇక ఆయన తిరిగి వెళ్ళలేకపోయాడు, పరలోకానికి ఆగిపోయాడు. మరియా యొక్క ప్రేమకి యేసయ్య వెళ్ళకుండా ఆగిపోయి అంతగా ఏడుస్తుంది. లోకస్తున్న శిష్యులేమో ఇంటి దగ్గర భయపడి దాక్కున్నారు, ప్రభు మాటను గ్రహించలేకపోయారు. మగ్ధలేని మాత్రం ప్రేమ కలిగింది. పిల్లల సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అంతగా ఏడుస్తూ ఉంది. శవము కనిపించలేదని ఏడుస్తూ ఉంది. శవాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా ఇష్టపడతారా? లేదే. శవానికి ఎవరైనా 3 రోజుల తర్వాత సుగంధ ద్రవ్యాలు పూస్తారా? లేదు, ఎవరు చేయలేదు. లోకానికి విరుద్ధమైన ప్రేమ మగ్ధలేని ప్రేమించింది. ఆ సేవ నా ప్రభు నాకు ఇస్తే నేను తీసుకెళ్తాను, మోసుకు పెడతాను. ఇప్పుడు కరిగిపోయినప్పుడు మరియా అన్నాడు. వెంటనే ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టు, ప్రభుని బోధకుడా అని ప్రభు వారి పాదాలు పట్టుకోబోతే మరియా నన్ను పట్టుకోమాకమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరకు ఈ రక్షణ రక్త పాత్ర కదా, నేను ఇంకా తండ్రి దగ్గరకు తీసుకెళ్ళలేదు, నన్ను పట్టుకోమాకు, నువ్వు వెళ్ళి నేను తిరిగి లేచానన్న విషయాన్ని నా సహోదరులకి తెలియచేయి అని చెప్పేసి ఆమెకు ఆజ్ఞ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యురాలండి మగ్ధలేని మరియా. జీవితం మారిపోయింది ప్రభు దర్శించినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. ఆలోచన అన్ని మారిపోయినాయి. ప్రభువే నా జీవితం అనుకుంది, ప్రభు కోసం జీవిస్తావు.
చనిపోయిన తర్వాత కూడా అంతగా ఏడుస్తూ ఉంది. సమాధి దగ్గర కూడా వచ్చి శవం కనిపించకపోయినా ఏడుస్తూ ఉంటే ప్రభు ఆమె ప్రేమకు ఆమెను ఓదార్చడానికి కనిపించాడు. మొట్టమొదటిగా శిష్యులు కనిపించదా, ఎవరు కనిపించదా, పిల్లల మగ్దలేని కనిపించి మరియాని సంబోధించాడు, ఆమెను ఆదరించాడు. తిరిగి లేచానమ్మా నేను, నా సహోదరుడు కూడా నేను తిరిగి లేచానని చెప్పమని ఆమెను పంపించి నేను ప్రభువును చూచానని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఈ పునరుద్ధానపు ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇంకా కోకాలలో వివరిస్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి. ఆయన వివరించిన సమయం చాలా ప్రియులు. అయితే ఆయన మనం నేర్చుకోవాల్సిన విషయం, ఆయన సజీవుడని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడని నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆయన నేను కాపాడుతాడని, నీ అవసరంలో తీరుస్తాడని, స్వస్థత, క్షమాపణ ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఎలాగా చేశాడో ఇప్పుడు కూడా నిన్ను సమస్తాన్ని బాగు చేయగలని గ్రహించే ఆయన నమ్మి మనం రిసీవ్ చేసుకుంటాం. అమితముగా ప్రేమించిన మధ్యనేది వలె నీవు కూడా ప్రేమిస్తే ఇక నీకు ఎదురుండదని అర్థం లేదా. ఆయనే నీ యొద్ద నీతో ఉంటాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నీ సమస్తాన్ని ఆయన అవసరతులన్నీ తీర్చగలిగిన వాడు మన ప్రభువే యేసు. కన్నీటిని తీర్చేది మద్దలేని కన్నీటిని నా వైపు చూడండి, చేతులంతా స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? మద్దలేని కన్నీటిని, నీ కన్నీటిని కూడా ప్రతి భాషను గుర్తుకు చేస్తాడు. ఈ పునరుద్ధానం తిన్నా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే నీ కన్నీటిని కూడా ప్రతి భాషలో నిన్ను తుడిచివేస్తాడు. నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తానన్నాడు, నిన్ను దీవిస్తానన్నాడు. పునరుద్ధానపు ఆశీర్వాదాలు, పునరుద్ధానపు దీవెనలు నీకు ఇస్తానన్నాడు. పునరుద్ధానము అంటే పిల్లరా మార్పు అని అర్థం. మట్టి దేహము చచ్చిపోయి మహిమ దేహముగా తిరిగి లేచిందని అర్థం. పునరుద్ధానము అంటే మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోయింది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందని అర్థం. అంటే ఒక విత్తనము మనం భూమిలో వేస్తే చనిపోయి మరలా తిరిగి ఎలాగా నిరంతరంగా ఫలిస్తుందో పునరుద్ధాన విషయంలో కూడా అంతే పిల్లలు. కాబట్టి ఆత్మ సంబంధమైన పునరుద్ధానం అంటే నీవు పాత జీవితంలో చచ్చిపోయి నూతన జీవితం, నూతన మనిషిగా, నూతన సృష్టిగా నువ్వు దినదినము ఎదగాలని దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆత్మ సంబంధమైన రిజరెక్షన్, మార్పు చెందేవా? నీ మట్టి దేహము మహిమగా మార్చబడిందా? ప్రార్థనలు మారుస్తున్నావా? నువ్వు ప్రార్థనా పరాలైతే మట్టి దేహముతో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన ఆత్మను నింపి మహిమతో నింపి మహిమ దేహముగా మార్చివేస్తాడు. అప్పుడు మహిమ దేహముతో నీవు ఆయన్ని చూడగలుగుతావు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచినప్పుడు, ఆత్మతో నిన్ను నింపినప్పుడు, ఈ మట్టిని మహిమగా మార్చినప్పుడు నీవు ప్రభువును చూడగలుగుతావు, ప్రభుతో ఆనందించగలుగుతావు. కాబట్టి ప్రియులారా అంటున్నాడు, నువ్వు మార్పు చెందావా? నూతన సృష్టిగా మార్పు చెందేవా? నూతన జన్మను పొందేవా అని అడుగుతున్నాడు. నీ క్రియలు మార్చుకున్నావా? ఈ రోజున ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. మార్చుకుంటే నీ కన్నులను కన్నీటి ప్రతి భాషలను తుడిచివేస్తాడు. నీకు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీ ప్రతి సమస్యను తీరుస్తాడు. ప్రభు ఈ మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుగాక. దగ్గరగా చూద్దాం. ఆమేన్. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆ పునరుద్ధానపు ఆశీర్వాదాలు నెక్స్ట్ వీక్ మీకు ఆరాధనలో ప్రభు ఉచితమై బ్రతికుంటే వస్తే పనిస్తే ఇంకా తెలియజేస్తాను. ప్రభు దీవించుగాక.